హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తాంశాలన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. చివరి వరకు చూడండి. సో నేను సిన్సియర్గా రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతిరోజు రిక్వెస్ట్ చేస్తున్నాను, లైక్ చేయాలండి. మీ ప్రతి లైక్ కూడా ఇంపార్టెంట్. పర్లేదు నేను ఒక్కడిని లైక్ చెప్పినా పర్వాలేదు, నేను ఒక్కడనే కదా, నో ప్రాబ్లం అని అనడానికి లేదు. సో మీరు ప్రతి ఒక్కరూ లైక్ చేస్తేనే వీడియో ఆల్గారిథం, అంటే మన యూట్యూబ్ ఆల్గారిథం కొత్త వాళ్ళకి మన ఛానల్ రిఫర్ చేస్తుంది. ఎందుకంటే పాత వాళ్ళు ఎప్పుడు మన ఛానల్ చూస్తూ ఉండరు. ఒకప్పుడు మన న్యూస్ పేపర్ వీడియో అనాలిసిస్కి 50,000 60,000 వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు 40,000 వస్తున్నాయి. ఎందుకంటే ఇది మనం ఎక్స్పెక్ట్ చేసేదే. యూట్యూబ్ ఆల్గారిథమే అలా ఉంటుంది. మీకు నోటిఫికేషన్లు ఇవ్వదు, మీకు హోమ్ పేజీలో ఛానల్ చూపించదు, ఇలా రకరకాల అడ్డంకులు ఉంటాయి. కాబట్టి పాత నీరు వెళ్ళిపోయే కొద్దీ కొత్త నీరు రావాలి. సో పాత వాళ్ళు ఎవరైనా ఇన్యాక్టివ్గా ఉంటే చూడకపోతే వారి స్థానంలో కొత్త వాళ్ళు చూడాలి. అప్పుడే ఛానల్ సస్టైన్ అవ్వగలదు. అందుకే నేను లైక్ చేయమని చెప్తున్నా. రెగ్యులర్గా చూసే 30-40 వేల మంది కూడా లైక్ చేయండి అని రోజు అందుకే అడుగుతున్నాను అనమాట. నేను ఈ ఒక్క వీడియోలో అడుగుతా లైక్ చేయమని, ఇంకా వేరే వీడియోలో ఎప్పుడు అడగను. సరే, అది పక్కన పెడితే నవరసాల కోట కన్నుమూత. మొత్తం అన్ని పత్రికల్లో కోట శ్రీనివాసరావు గారి మరణాన్ని హైలైట్ చేశారు. ఎస్, ఖచ్చితంగా హైలైట్ చేయాల్సిన అంశం. ఆయన మరణించారు అనే విషయం చెప్పడానికే నా గుండెలో రాయిపడినట్టు ఉంటుంది. ఎందుకంటే కోట శ్రీనివాసరావు గారి నటన ఏ సినిమాలో చూసుకున్నా, ఆయన నటించిన అనేక పాత్రల్లో 750కి పైగా సినిమాల్లో నటించారు. ప్రతి పాత్ర కూడా గుర్తుండిపోయేదే, ప్రతి పాత్ర కూడా మన కళ్ళ ముందు మెదిలేదే. ఆ పాత్రలో ఆయన చెప్పే డైలాగులు, ఆయన వాడే మాండలికాలు, పదాలు, ఎక్స్ప్రెషన్స్ కూడా ఒక స్ట్రిక్ట్ ఆర్మీ ఆఫీసర్గా లిటిల్ సోల్జర్స్లో కావచ్చు, ఒక పిసినారిగా ఒక అహనా పిల్లంట సినిమాలో కావచ్చు, ఫుల్ కామెడీ పాత్రలో చేసే మామగారులో కావచ్చు, బాబు మోహన్తో కలిపి ఆయన చేసిన కామెడీ. అలాగే ఆ నలుగురు సినిమాలో అయితే చివరిలో ఆయన మార్పు చెంది ఆ ఊరు జనాలందరికీ అతని గురించి చెప్పే తీరు, ఆ నలుగురు సినిమాలో అద్భుతమైన క్యారెక్టర్. ఇలా ఆయన గురించి చెప్తూ ఉంటే ఆయన యాక్ట్ చేసిన 750కి పైగా సినిమాల్లో ప్రతి పాత్ర కూడా మనం చెప్పాల్సిందే. నన్ను బాగా ప్రభావితం చేసేవి, నాకు బాగా గుర్తుండిపోయే పాత్రలు ఒక 20-30 ఉంటాయి. సో వాటితో కూడా అలా కోట శ్రీనివాసరావు గారి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. అటువంటి మహానటుడు కన్నుమూశారు. నిన్న ఆయన అంత్యక్రియలు కూడా జరిగాయి. సో ఆ వార్తని అన్ని పత్రికల్లో కూడా వేశారు. విలక్షణ నటనతో సినీ ప్రియులను మెప్పించి చిత్ర పరిశ్రమపై చెరగని ముద్ర వేసిన నట దిగ్గజం కోట శ్రీనివాసరావు ఇక లేరు. ప్రతినాయకుడు, సహాయ నటుడు, హాస్యనటుడు, ఏ పాత్రలోనైనా అవలేలగా ఒదిగిపోగల ప్రతిభావంతుడిగా పేరు తెచ్చుకున్న ఆయన వయసురీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. సో ఇది ఆయన ప్రస్థానం అన్ని పత్రికల్లో వేశారు. అది పక్కన పెట్టేద్దాం. ఇక మధ్య కథా చిత్రం అని ఈనాడులో ఒక వార్త. ఆల్రెడీ మేబీ మీ అందరికీ తెలిసే ఉంటుంది, గతంలో కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. మద్యం కుంభకోణంలో వచ్చిన డబ్బులతో రాజ్ కేశిరెడ్డి 2 సినిమాలు తీశారు. అందులో ఒకటి మళ్ళీ మొదలైంది. సుమంత్ హీరోగా ఆ సినిమా వచ్చి బహుశా సుమంత్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి మంచి పునాదులు వేసింది. ఆ సినిమా చాలా బాగుంటుంది. మంచి పీస్ఫుల్గా, సైలెంట్గా మంచి లవ్ స్టోరీ అనమాట. మళ్ళీ మొదలైంది సినిమా. దాంతో కాస్త డబ్బులు బాగానే వచ్చాయి. తర్వాత నిఖిల్ హీరోగా స్పై సినిమా తీశారు. కార్తికేయ 2 హిట్ అవ్వడంతో నిఖిల్ ఇమేజ్ పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిపోయింది. ఉత్తరాదిలో మంచి క్రేజ్ వచ్చింది. దాంతో అతన్ని బేస్ చేసుకొని మరో పాన్ ఇండియా తీస్తే బాగుంటుందని చెప్పి స్పై సినిమా తీశారు. ఆ స్పై సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. నిజానికి ఆ కాన్సెప్ట్, ఆ స్టోరీ మంచిదే, కాకపోతే స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ బాగోకపోవడం వలన ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిందనమాట. సో ఆ సినిమాకి చాలా లాస్ అయింది. కానీ ఆ సినిమాకు వాళ్ళు పెట్టిన బడ్జెట్ వేరు, వాళ్ళు చూపించిన లెక్క వేరు. ఉదాహరణకు నిఖిల్ సిద్ధార్థ్కు పారితోషికం 10 కోట్లు ఇచ్చారు ఆ సినిమాకు గాను, కానీ రికార్డుల్లో చూపించింది 90 లక్షలే. ఆ సినిమా షూటింగ్కు వాళ్ళు జార్డాన్ వెళ్ళారు, అక్కడే మ్యాక్సిమం షూట్ చేశారు. కానీ సినిమా ఖర్చుల లెక్కల్లో అది ఎక్కడా చూపించలేదు. అక్కడికి వెళ్ళాము ఎంత అయింది ఏంటని. ఇలా బ్లాక్ మనీ ఒక 50 కోట్లు ఖర్చు చేస్తే వాళ్ళు లెక్కల్లో చూపించింది 8 కోట్లు 10 కోట్లే చూపించారు. మిగిలిందంతా కూడా బ్లాక్ మనీ ఖర్చు చేశారనమాట. మిగిలింది వైట్గా చూపించారు. అట్లా సినిమాల్లో రాజ్ కేశిరెడ్డి ఏ విధంగా పెట్టుబడులు పెట్టారు, ఏం తీశారు అనేది ఈనాడులో రాశారు. మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన నల్లధనాన్ని వైట్లోకి మార్చుకునేందుకు వైకాపా ముఠా సినిమాల నిర్మాణము చేపట్టింది. చూడండి, 40 పెట్టి సినిమా తీశారు, 10 ఖర్చుల్లో రాశారు. ఒకవేళ రిటర్న్ వచ్చిందనుకోండి, రిటర్న్ 100 కోట్లు వచ్చినా అది వైట్ అయిపోద్ది.
వైట్గానే చూపించుకుంటారు, ప్రాఫిట్గా చూపించుకొని అవసరమైతే ట్యాక్సులు కట్టేస్తారు, లేదా దానిలో మసిపూసి మారేడుగా చేస్తారు ఏదో ఒకటి చేసి. అట్లా మద్యం కుంభకోణం ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాజకేశరెడ్డి ఈడీ ఎంటర్టైన్మెంట్స్ పేరిట ఓ నిర్మాణ సంస్థను నెలకొల్పి సుమంత్ హీరోగా మళ్ళీ మొదలైంది, నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా స్పై చిత్రాలను నిర్మించారు. ఈ 2 సినిమాల నిర్మాణానికి 40 కోట్ల మేర నల్లధనాన్ని వెచ్చించినట్టు సిట్ దర్యాప్తులో తేలింది. ఆ సంస్థ మాత్రం 12 కోట్లే ఖర్చు చేశామని, దీనిని అప్పు తీసుకొని సమకూర్చుకున్నట్టు రికార్డుల్లో చూపించింది. అవన్నీ దొంగ లెక్కలని దర్యాప్తులో సిట్ గుర్తించి ఆరా తీయగా అసలు గొట్టు వేడింది. మద్యం డిస్టిలరీలు సరఫరా సంస్థల నుంచి నగదు రూపంలో తీసుకున్న ముడుపుల సొత్తును రాజకేశరెడ్డి ముఠా తొలుత కొందరికి అందజేసేది. ఆ తర్వాత ఆ డబ్బును వారి నుంచి ఈడీ ఎంటర్టైన్మెంట్స్ ఖాతాలోకి జమ చేయించింది. ఈ సొమ్ము వారి నుంచి అప్పుగా తీసుకున్నట్టు రికార్డుల్లో చూపించింది. గతేడాది పాన్ ఇండియా స్థాయిలో అతిపెద్ద హిట్ అయి భారీగా కలెక్షన్లు వసూలు చేసిన లోపల పేజీల్లో ఇచ్చారు, మేబీ ఓపెన్ చేస్తున్నా. ఓ సినీ నటుడు భార్య కూడా ఇలా 1 కోటి వరకు ఈడీ ఎంటర్టైన్మెంట్స్ ఖాతాకు పంపించారు, తిరిగి ఆ డబ్బు ఆమెకు చెల్లించలేదు అని సిట్ దర్యాప్తులో గుర్తించింది. 40 కోట్ల నల్లధనం ఖర్చు 2 సినిమాలకు కూడా. జగన్ అధికారంలో ఉన్నప్పుడే ఈ ఈడీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థను స్థాపించారంట. అలా దీనికి సంబంధించి మొత్తం స్కామ్ ఏ విధంగా జరిగిందనేది ఈనాడులో రాశారు. ఇక రైలు ఇంజన్లు, భోగిల్లో సీసీ కెమెరాలు. దేశవ్యాప్తంగా రైలు ఇంజన్లు, రైలు పెట్టెల్లో నిఘా కోసం సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దాదాపు 15,000 రైలు ఇంజన్లు, 74,000 భోగిల్లో 3.86 లక్షల సంఖ్యలో వీటిని అమర్చనుంది. ఉంటాయండి, ఉంచుతారా రైలు ప్రయాణికులు? సీసీ కెమెరాలను అసలు ఉంచుతారా? అల్లకల్లోలం చేస్తారు. ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ వరకు ఉంటాయి, థర్డ్ ఏసీ వరకు ఉంటాయి తప్ప స్లీపర్ క్లాసు, జనరల్ క్లాసులో అసలు ఉంచరు. జీవన స్రవంతిలో జన తాకిడిలో కొట్టుకుపోతాయి. సరే, అది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. తర్వాత అమరావతిలో బిట్స్ ఏఐ ప్లస్ క్యాంపస్, 1000 కోట్ల పెట్టుబడి, 7,000 మంది విద్యార్థులకు అవకాశం. 2027లో ప్రవేశాలు ప్రారంభం. బిట్స్ పిలాని కులపతి కుమారమంగళం బిర్లా వెల్లడి. రాజధాని అమరావతిలో ఏఐ ప్లస్ క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్టు బిట్స్ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ విశ్వవిద్యాలయ కులపతి పారిశ్రామికవేత్త కుమారమంగళం బిర్లా తెలిపారు. అమరావతి క్యాంపస్ను ఆధునిక సాంకేతిక విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతామని, కృత్రిమ మేధ, డేటా సైన్స్, రోబోటిక్స్, కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ తదితర కోర్సులకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. స్మార్ట్, సుస్థిర మౌలిక సౌకర్యాలతో 2 దశల్లో 7,000 మంది విద్యార్థులకు అవకాశం కల్పించేలా కేంద్రాన్ని తీర్చిదిద్దుతామని, 2027 నుంచి ప్రవేశాలు ప్రారంభిస్తామని వెల్లడించారు. పిలానీలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, అమరావతిలో వచ్చే 5 ఏళ్లలో 1000 కోట్ల పెట్టుబడి పెడతాం. పిలానీ, హైదరాబాద్, గోవా క్యాంపస్ల విస్తరణకు ప్రాజెక్టు విస్తార్ కింద 1,200 కోట్లు ఖర్చు చేస్తాం. అక్కడ విద్యార్థుల సంఖ్యను 2030-31 నాటికి 21,000కు పెంచుతాం అని చెప్పి ఆయన వెల్లడించారన్నమాట. మంచి విషయం అమరావతికి సంబంధించి. ఇక యువతను ఆకర్షించాలని, ఉగ్రవాదంలోకి నెట్టాలని కావాల్సిన వారు దొరక్క బాంబు దాడి కుట్ర విఫలం. ఉగ్రవాది అబూబకర్ సిద్దికీ విచారణలో వెల్లడి. ఉగ్రవాది అబూబకర్ సిద్దికీ ఉగ్ర చర్యలను పోలీసులు ఒక్కొక్కటిగా రాబడుతున్నారు. పేలుళ్ల ప్రణాళికలు, సహకారంపై రహస్యంగా విచారిస్తున్నారు. వయసు మీద పడడంతో నేరుగా ఉగ్రవాద కార్యకలాపాలు చేయకుండా ఇకపై యువతను ఉగ్రవాదం వైపున మళ్లించాలని అబూబకర్ సిద్దికీ నిర్ణయించినట్టు విచారణలో తేలింది అని. అతను రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాయచోటిలోను, అలాగే ఇంకా కొన్ని ప్రాంతాల్లో తన వేగులను, కుర్రాలను, యువతను దీనిలోకి దించి, ఈ ఊబిలోకి దించి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ దేశవ్యాప్తంగా అల్లకల్లోలం కోసం కుట్ర పన్నాడంట. అది పోలీసులు రాబెడుతున్నారు. ఇక విశాఖలో భారీ వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం. ఒక రూమ్లో పరీక్ష రాసిన వారందరికీ ఉద్యోగాలు. 1994 డిఎస్సి అక్రమాలు వెలుగులోకి వచ్చాయండి. ఒకే హాల్ టికెట్ నెంబరు ఇద్దరిద్దరికి. డిఎస్సి 1994లో అక్రమాలు జరిగాయంటూ సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాలను ఓ సాహా కార్యకర్త వెలుగులోకి తెచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతానికి చెందిన మోహన్ కృష్ణ 3 దశాబ్దాలుగా ఈ అక్రమాల వెలికితీత కోసం ప్రయత్నిస్తున్నారు. సాహా చట్టం కింద ఆయన చేసిన దరఖాస్తుకు జిల్లా విద్యాశాఖ అధికారులు 23 పేజీల సమాచారం ఇచ్చారు. అందులో పేర్కొన్న ప్రకారం 1974 డిఎస్సిలో కొందరు అభ్యర్థులు ఒకే గదిలో పరీక్షలు రాసేలా వరుస హాల్ టికెట్ల నెంబర్లు వేయించుకున్నారనే అభియోగాలు ఉన్నాయి. సో వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు వచ్చాయంట. ఒకే రూమ్లో, ఒక సెంటర్లో ఒకే రూమ్లో పరీక్ష రాసిన వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చాయంట. సో అక్కడ
కొంత అనుమానాస్పద వ్యవహారాలు జరిగాయి, సూచరాతలు జరిగాయి అనేది ఆరోపణ. ఏం చేస్తారు ఇప్పుడు? 1994 డిఎస్సి దాదాపుగా 30 ఏళ్ళు దాటింది. కొంతమంది రిటైర్ కూడా అయిపోయి ఉంటారు. ప్రభుత్వానికి ఒక పెద్ద సవాలే. తర్వాత 1183 కోట్లు గంగపాలు, 25% నిధులు ఖర్చు చేసి ప్రాజెక్టులను మధ్యలో వదిలేసిన ఫలితం. పూర్తి స్థాయిలో గణిస్తే వృధా వేల కోట్లలో. కొత్త సాగునీటి ప్రాజెక్టులపై బహుపరాక్. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో ఒక వ్యూహం లేకుండా, నిధుల లభ్యతపై దృష్టి పెట్టకుండా కొత్త వాటిని మంజూరు చేస్తూ పాత వాటిని మధ్యలో వదిలేస్తుండటంతో అప్పటి వరకు వాటిపై వెచ్చిస్తున్న నిధులు సద్వినియోగం కావడం లేదు. జలవనరుల శాఖలో పనులు కొంత చేసి కొంత చేయకపోవడం వల్ల 1183 కోట్లు వృధాగా ఖర్చుగా మిగిలింది. ఇది 25% మాత్రమే చేసిన ఖర్చు. ఆగిపోయిన ప్రాజెక్టుల్లో తేలిన లెక్క మాత్రమే. చాలా ప్రాజెక్టులు సగం కొంత చేస్తారు, తర్వాత వదిలేస్తారు, ఏళ్ల తరబడి వదిలేస్తారు. ఏదో ఒక సమస్య, సాంకేతిక సమస్యలు, భూసేకరణ సమస్య, వర్క్ సమస్య, టెండర్ సమస్య, ఇలా చాలా సమస్యలు వచ్చి వదిలేస్తే ఇంత వృధా అయిందంట. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో. అందుకే మనకి కొన్ని ప్రాజెక్టులు ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉంటాయి. మనం పేర్లు వింటూనే ఉంటాం, ఆ ప్రాజెక్ట్ అని, కానీ ఏళ్ల తరబడి జరుగుతూనే ఉంటాయి వర్క్స్. ఇక పర్యాటక భూములపై పెద్దల కన్ను. వైకాపా ప్రభుత్వంలో పీపీపీ ప్రాజెక్టుల కింద వెనుక గూడు పుటాని. కూటమి ప్రభుత్వంలో టెండర్ల రద్దుతో తప్పిన భారీ నష్టం. రాష్ట్ర పట్టణ మౌలిక సదుపాయాలు, ఆస్తుల నిర్వహణ సంస్థలో వైకాపా ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న ఒక ఉన్నతాధికారి కన్ను వెలుగొండలోని రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థకు చెందిన విలువైన 5 ఎకరాల ఖాళీ స్థలంపై పడింది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం కింద అందులో వే సైడ్ ఎమ్యూనిటీస్ ప్రాజెక్టు ఏర్పాటుకు 2 బినామీ సంస్థల పేర్లతో ఎన్నికల ముందు బిడ్లు వేయించారు. ఇందులో ఏ సంస్థకు భూమి కేటాయించినా ప్రాజెక్టు తనకే దక్కేలా ఏర్పాట్లు చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఇటీవల టెండర్లు రద్దు చేసింది. లేదంటే విలువైన భూములు వైకాపా వేర విధేయుల అధికారులు పార్టీ నేతల చేతుల్లోకి వెళ్ళేవి అని రాశారు. ఆల్రెడీ వెళ్ళినవే తీసుకోవట్లే. బొత్స సత్యనారాయణకి 30 ఎకరాలు ఇచ్చినట్టు నిన్న రాశారు. దాని మీద విచారణ లేదు, వెనక్కి తీసుకోవట్లేదు. ఆల్రెడీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి హయాంలో బోల్డ్ ఆ నియోజకవర్గంలో చాలా భూ అక్రమాలు జరిగాయని రాశారు. అవే వెనక్కి తీసుకోవట్లేదు. అంతే కదా. అంతరిక్ష రంగంలోనూ సత్తా చూడటం. 25,000 కోట్ల పెట్టుబడులు, 35,000 మందికి ఉపాధి అవకాశం. రాష్ట్రంలో 2 స్పేస్ సిటీల అభివృద్ధి. పాలసీని ఆమోదిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు. రాష్ట్రంలో స్పేస్ రంగంలో సాంకేతికత సేవలకు అనుకూల వాతావరణం కల్పించేందుకు వీలుగా ఏపీ స్పేస్ పాలసీని ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సో నిన్న రాష్ట్ర ప్రభుత్వం రానున్న 5 ఏళ్లకు సంబంధించి స్పేస్ పాలసీ ఒకటి రిలీజ్ చేసింది. అందులో 25,000 కోట్ల పెట్టుబడులు పెడతారంటే 35,000 మందికి అవకాశాలు ఇస్తారంట. స్టార్టప్లు, భారీ పరిశ్రమలు, విద్యా సంస్థలు, దేశీయ అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులను ఆకర్షించాలనేదే వారి ఆలోచనగా పేర్కొందన్నమాట. ఇక ఈ ఏపీ సెట్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో మొదటి విడత అత్యంత కీలకం. ఈనాడు జీజీ ఉచిత వెబినార్లు విద్యార్థుల సందేహాలు నివృత్తి చేసిన నిపుణులు. ఆప్షన్ల నమోదులో పొరపాట్లుగా ఆస్కారం. స్వీయ ధృవీకరణ పథకంలో తొలగిన అవరోధాలు. నాన్ హైరైజ్ నివాసాలకు 4,000 చదరపు కిలోమీటర్ల లోపు ఫ్లాట్లకే పథకంలో అనుమతులు. నిబంధనలు సడలిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు. పట్టణ స్థానిక సంస్థల్లో భవన నిర్మాణ అనుమతులకు సంబంధించిన స్వీయ ధృవీకరణ పథకం అమలుకు ప్రతిబంధకంగా ఉన్న పలు నిబంధనలు ప్రభుత్వం తొలగించి కొత్తగా వెసులుబాట్లు కల్పించింది. అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినట్టయితే దరఖాస్తును ప్రాసెస్ చేసిన లైసెన్స్డ్ సాంకేతిక నిపుణులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్న నిబంధనను పూర్తిగా తొలగించింది. నాన్ హైరైజ్డ్ నివాస భవనాలకు 4,000 చదరపు మీటర్ల ఫ్లాట్ ఏరియాకు వరకే స్వీయ ధృవీకరణ పథకంలో అనుమతులు ఇస్తారు. 500 చదరపు మీటర్ల విస్తీర్ణంలోపు ఫ్లాట్ ఏరియాలో వైట్ కేటగిరీ పరిశ్రమల స్థాపనకు పథకంలో కొత్తగా అనుమతులు ఇవ్వనున్నారు. సో ఎవరైనా పట్టణ ప్రాంతాల్లో ఇల్లు కట్టాలంటే ఆ యజమాని స్వీయ ధృవీకరణ ఒకటి రెడీ చేసుకొని మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేసుకొని అనుమతులు పొందొచ్చు అనేది కొత్త రూలు. ఇలా అనుమతులు పొందడానికి ముక్కు పిండేస్తారు తెలుసా, గుజ్జు లాగేస్తారు తెలుసా. ఇప్పుడు మనం పట్టణ ప్రాంతంలో ఒక స్థలం కొంటారు, కొని దానిలో ఇల్లు కట్టాలనుకుంటారు. ముందు దానికి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టాలి. వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ అదే బాబు ఒక 10 సంవత్సరాల నుంచి ల్యాండ్ ట్యాక్స్ కట్టలేదు, కనీసం 1,00,000 రూపాయలు కడితేనే నీకు బిల్డింగ్ ప్లాన్ అనుమతులు వస్తాయంటారు. అక్కడ గుండెల్లో రాయి పడిపోద్ది. అదేంటండి 1,00,000 రూపాయలు మాకు ప్లాన్ కాకుండా ఓన్లీ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్కే మేము 1,00,000 రూపాయలు ఇవ్వలేము చూడండి అంటే, సరే అఫీషియల్గా 1,00,000, అన్అఫీషియల్గా ఒక 30,000 ఇచ్చి పని చేస్తాం అంటారు. అది అయిపోద్ది, అక్కడ 30 పోద్ది.
తర్వాత ఇంకా ప్లాన్, బిల్డింగ్ ప్లాన్ కోసం 30 తిప్పలు పెడతారు. దీనికోసం ఒక 50,000, అన్అఫీషియల్గా మొత్తం మీద ఒక 80,000 అక్కడే పోద్ది, అఫీషియల్గా ఒక 40-50,000 పోద్ది. అది మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యవహారాలు. లంచం లంచం లంచం, ప్రతి దానికి లంచం. దరిద్రగొట్టు వేధవులందరూ ఈ డిపార్ట్మెంట్లో ఉన్నారు. కోర్స్ ప్రతి డిపార్ట్మెంట్లో అలాగే ఉన్నాయిలే. అంటే నాకు బాగా తెలిసి, ఎందుకంటే నేను కన్స్ట్రక్షన్స్లో ఉన్నాను కదా, కన్స్ట్రక్షన్ అంటే నేను దానిలో కూడా కొంత ఎప్పటి నుంచో చేస్తున్నాం అనమాట. మేము కొంతమందిని కలిపి పార్ట్నర్స్ హైదరాబాదు అండ్ సమ్ ఏరియాస్లో. అందుకని నాకు బొక్కలు, దీనిలో ఉన్న అంతర్గత వ్యవహారాలన్నీ కూడా మనకు తెలుసు. తర్వాత 10 ఉత్పత్తులకు ODOP అవార్డులు నేడు ఢిల్లీలో బహుకరించనున్న కేంద్రం. 26 నుంచి సీఎం సింగపూర్ పర్యటన. రామాయపట్నం పారిశ్రామిక క్లస్టర్ భూసేకరణకు ప్రత్యేక యూనిట్లు. శాంతి భద్రతల విఘాతానికి జగన్ కుట్ర, మంత్రి రవీంద్ర. వైకాపా అధినేత జగన్ డైరెక్షన్లో ఆ పార్టీ నాయకులు కుట్రపూరిత కార్యక్రమాలు చేపడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇసుక ధరల్లో మంత్రాంగం. కృష్ణానదిలో డ్రెడ్జింగ్కు కృష్ణా గోదావరి వాటర్ బేస్కు అనుమతి. టన్ను 66కు విక్రయించేలా ప్రభుత్వ ఆదేశాలు. జిల్లా కమిటీలో ఏకంగా 215కు పెంపు. గుత్తేదారు సంస్థకు 11.47 కోట్లు అదనంగా మిగులు. నదిలో పంటు నడిపేందుకు వీలుగా ఇసుక తవ్వి దాన్ని టన్నుకు 66కే విక్రయిస్తామంటూ ప్రభుత్వం అనుమతులు తీసుకున్న సంస్థ అనూహ్యంగా జిల్లా అధికారుల నుంచి 215 రూపాయల చొప్పున అమ్ముకునేలా ఆదేశాలు తెచ్చుకుంది. తద్వారా భారీ లబ్ధి పొందుతోంది. దీని వెనక భారీ మంత్రాంగమే జరిగినట్టు తెలుస్తోంది. కృష్ణా గోదావరి వాటర్ వేస్ అనే సంస్థ ఎన్టీఆర్ జిల్లాలో ఇబ్రహీంపట్నం నుంచి గుంటూరు జిల్లా వైకుంఠపురం వరకు డ్రెడ్జింగ్ ద్వారా ఇసుక తవ్వకాలకు గతంలో ఇండియన్ వాటర్ వేస్కు దరఖాస్తు చేసుకుంది. పంటు నడిపేందుకు నదిలో మేట వేసిన ఇసుకను డ్రెడ్జింగ్ చేసి తీస్తామని అభ్యర్థించింది. ఇసుక టన్ను 66కే విక్రయించాలని ప్రభుత్వం పేర్కొన్నప్పటికీ జిల్లా అధికారులకు లంచం ఇచ్చి 215 రూపాయలుగా జిల్లా అధికారుల నుంచి అనుమతులు తెచ్చుకొని దాన్ని అడ్డగోలుగా అమ్మేస్తున్నారన్నమాట. మాకు పార్టీలు కాదు చట్టాలే ముఖ్యం. రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు స్పష్టీకరణ. పేరు నానిపై కేసు. 76 ఏళ్ల ముసలోడివి ఎంతకాలం బతుకుతావు? సీఎం చంద్రబాబుపై పేరు నాని వ్యాఖ్య. పేర్ని నాని గారు ఎందుకో కానీ ఈ మధ్య తెగ రెచ్చిపోతున్నాడండి, మామూలుగా కాదు అసలు. ఆయన ఏదైనా మీటింగ్ అంటే మేబీ పార్టీ ఆయనకి ఏమైనా ఒక టాస్క్ ఇచ్చిందేమో నేను అనుకోవడం. అయితే వైసీపీలో ఎవరు ఏం చేసినా సరే పార్టీ ఆదేశాల మేరకే చేస్తారు. మేబీ పేర్ని నాని గారికి కూడా పార్టీ ఒక టాస్క్ ఇచ్చి ఉంటుంది. ఇదిగో నువ్వు ఇలా మాట్లాడు, ఇలా రెచ్చిపో, నీ మీద కేసు పెడతారు, నిన్ను అరెస్ట్ చేస్తారు, అప్పుడు కాపులను అనగదొక్కుతామని మనం కాపుల్లో ఉద్యమం తీసుకొద్దాం, కాపుల్లో చీలిక తీసుకొద్దాం అని మేబీ అది కావచ్చు. చూడు దీనిలో రాశారు, పేర్ని మైండ్ గేమ్. గుడివాడ హైట్ డ్రామా వెనుక పక్కా వ్యూహం. మాజీ మంత్రి పథక రచనతోనే జడ్పీ చైర్పర్సన్ ఆమె భర్త గుడివాడ రాక ఉద్దేశపూర్వకంగానే కారాపి హైట్ డ్రామా. పోలీసులు చెప్పినా వెళ్లకుండా టీడీపీ శ్రేణులపై అసభ్య దోషణలు. ఎస్ఐ వచ్చి బతిమాలిన కథలను వైనం. దాడి తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి హారిక కన్నీరు. బీసీ మహిళా జడ్పీ చైర్పర్సన్పై లోకేష్ దాడి చేయించారంటూ పేరుని హడావిడి. ఆందోళనకు జగన్ పిలుపు ఇవ్వాలంటూ వైసీపీ పెద్దలతో ఫోన్ సంభాషణ. అసలు ఎంత డ్రామా అంటే వాళ్ళే వెళ్ళి వాళ్ళే గొడవ పెట్టుకొని వాళ్ళే తిట్టేసి వాళ్ళే ఏడ్చేసి వాళ్ళే బీసీ మహిళ మీద దాడి అని చెప్పి గొడవ. ఎంత దారుణమే చూడండి. మీకు ఆ వీడియో చూపిస్తా. ఇదిగోండి ఫస్ట్ ఆంధ్రజ్యోతిలో వార్త చూడండి. పథకం ప్రకారమే ఓ పచ్చకాండ. పథకం ఎవరిది? పథకం ఎవరిది? పచ్చకాండ. గంజాయి బ్యాచ్ కిరాయి గూండాలతో దాడి చేయించిన టీడీపీ నేతలు. వైఎస్ఆర్సీపీ నేతలపై దాడి చేసి హతమార్చేందుకు కుట్ర. బీసీ మహిళా జడ్పీ చైర్పర్సన్ హారికను గంటన్నరసేపు నిర్బంధించిన వైనం. అసభ్య పదజాలంతో అవహేళనగా దూషించిన టీడీపీ గూండాలు. ఎవరు అసభ్య పదజాలం వాడారో ఒక్కసారి చూద్దామా? చూడండి. సౌండ్ పెట్టట్లేదు, సౌండ్లో పాట ఉంది. ఇదిగో వాళ్ళు చూడండి. హారిక భర్త పోలీసుల్ని అలా తిడుతున్నాడు. ఆమె కూడా పోలీసులను తిడుతుందన్నమాట. చూడండి వాళ్ళు ఎలా ఉన్నారు, పోలీసుల మీద ఏ విధంగా రెచ్చిపోతున్నారు. వాళ్ళు పోలీసుల మీద అంటే ఇక్కడ ప్లాన్ ఏంటంటే జడ్పీ చైర్పర్సన్ వెళ్ళాలి, వెళ్తే అక్కడ గొడవ జరగాలి. ఆ గొడవలో
ఆమె కావాలని ఇలా ఒక డ్రామా క్రియేట్ చేయాలి, సీన్ క్రియేట్ చేయాలి, పోలీసుల్ని టీడీపీ వాళ్ళని రెచ్చగొట్టాలి. వాళ్ళు రెచ్చిపోయి కారు మీద దాడి చేస్తే బీసీ మహిళ మీద దాడి జరిగిందని రాష్ట్రం అంతా నానాయాగి చేయాలి. అది ప్లాన్. సో దాన్ని ఇలా అమలు చేస్తున్నారన్నమాట. ఉప్పాల హారిక దంపతులకు వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శ. రేపు ఎల్లుండో జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్తారులే పరామర్శకి. ఇదిగో ఇలా మరి ఇలా మాట్లాడినందుకు పరామర్శించాలిగా. అదిగో చూడండి, అసలు హారిక భర్త ఆయన పోలీసుల మీద ఎలా అరుస్తున్నాడు చూడండి. బూతులే, పచ్చి బూతులే. వెనక ఆమె హారిక గారు కూడా, ఆమె అండ్ ఆమె భర్త రాము ఇద్దరు కూడా పోలీసుల మీద పచ్చి బూతులే. ఆ వీడియో మన దగ్గర ఉంది. నేను ఆ బూతులు వినిపించకూడదు, స్ట్రైక్స్ వస్తాయి కాబట్టి వినిపించట్లా. అంత దారుణంగా ఉంది. గొడవ చేసింది వాళ్ళు, రెచ్చగొట్టింది వాళ్ళు, బూతులు మాట్లాడింది వాళ్ళు. తీరా ఇప్పుడేమో డ్రామా. ఇదే కదా వైసీపీని అనగదొక్కుతుంది, ఇదే కదా వైసీపీని పాతాళానికి పంపిస్తుంది. ఇటువంటి ఫేక్ డ్రామాలే కదా. ఇంకా మాకు ఈవీఎంల వాళ్ళు ఓడిపోయాము, ఈవీఎంల వాళ్ళు ఓడిపోయామని ఏడిపోయింది. చేసినవన్నీ దరిద్రగొట్టు పనులు, చేసే పనులన్నీ, చేసే రాజకీయం అంతా చెత్త రాజకీయం. లేకపోతే ఎందుకండి వైసీపీని ఎవరైనా ఎందుకు అసహించుకుంటారు? వైసీపీని ఎవరు అసహించుకోవాల్సిన పని లేదు. ఇలాంటి పనులు చేస్తేనే అసహించుకుంటారు. బికాజ్ ఆఫ్ ది చీప్ ట్రిక్స్ ఓన్లీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించడానికి కారణం ఈ చీప్ ట్రిక్సే. చేసిన గొడవ అంతా చేసి వాళ్ళకి మీడియా ఉంది కాబట్టి రాసుకుంటారు. అంత డ్రామా నడిపించారనమాట. ఇక నిన్న పెడన్లో మీటింగ్లో కూడా ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. 76 సంవత్సరాలు వచ్చాయి, ఇంకా ఎంతకాలం బతుకుంటావని చెప్పి చంద్రబాబు గారిని ఉద్దేశించి, పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి ఏరా పీకే సిగ్గు పెట్టలేదా దేవుడు నీకు అని పవన్ కళ్యాణ్ గారిని, సీఎం డిప్యూటీ సీఎంపై పేరు నాని అసభ్య వ్యాఖ్యలు. పెడన్లో మళ్ళీ పెట్టరేగిన మాజీ మంత్రి ఆయన కావాలని అలా మాట్లాడుతున్నాడు. ఈ మాజీ మంత్రుల్లో ముఖ్యంగా ఈయన ఎందుకంటే కావాలని మాట్లాడుతున్నాడు, రెచ్చగొడుతున్నాడు. టీడీపీ వాళ్ళని అండ్ పోలీసుల్ని రెచ్చగొడుతున్నాడు. సీఎంని డిప్యూటీ సీఎంని తిట్టడం ద్వారా వాళ్ళు కేసులు పెడితే కాపుల మీద కేసు పెట్టేశారు, కాపులను అనగదొక్కేస్తున్నారు, కాపు నాయకుల్ని ఎదగనివ్వట్లేదు అని చెప్పి కాపు కులాన్ని రెచ్చగొట్టడానికి, ఇలా వాళ్ళ కులాలను రెచ్చగొట్టడానికి వాళ్ళ కులాల్లో ఉన్న నాయకుల్ని ఏ విధంగా వాడుకుంటున్నారో రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. అందుకే పేరు నాని మీద కేసు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం, నాగమల్లేశ్వరరావుపై దాడి దుర్మార్గం సజ్జల. ఇదిగో ఈయన ఒకడు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని వైకాపా రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గుంటూరు రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మన్నవ గ్రామ సర్పంచ్ నాగమల్లేశ్వరరావును సజ్జల ఆదివారం పరామర్శించారు. ఓకేనండి, మంచిదండి. పైలట్ల పాత్రపై అప్పుడే నిర్ధారణకు రాలేం. ఓకే సరే, ఈనాడులో ఈ అంశాలు కాసేపు పక్కన పెట్టి సాక్షికి వెళ్దాం. సాక్షి యాక్చువల్లీ ఇటువంటి ఫేక్ డ్రామాలు నడిపాక చదవాలనిపించలేదు, కానీ తప్పదులే. ఇక 3వ టెస్టు గెలుస్తారా లేదా చూడాలి. లార్డ్స్ టెస్ట్ 195 పరుగులు లక్ష్యం. ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇద్దరు సేమ్ స్కోర్ చేశారు. ఇండియా అండ్ ఇంగ్లాండ్ రెండు సేమ్ స్కోర్. సెకండ్ ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 195కి ఆల్అవుట్ అయింది. ఇండియా టార్గెట్ 196. సో ప్రస్తుతానికి 58 పరుగుల దగ్గర 4 వికెట్లు పడిపోయినాయి. 3 కీలక వికెట్లు. శుభ్మన్ గిల్ అవుటు, కరుణ్ నాయర్ అవుట్, అండ్ ఆకాశ్దీప్ అండ్ మరో ఓపెనర్ యశ్వంత్ జైస్వాల్. వీళ్ళు 4 అయిపోయారు. ఇంకా బ్యాటింగ్లో ప్రస్తుతానికి ఫామ్లో ఉన్న కేఎల్ రాహుల్ ఆడుతున్నాడు. నెక్స్ట్ నితీష్ కుమార్ రెడ్డి అండ్ వీళ్ళు రాబోతున్నారు. సో రవీంద్ర జడేజా వీళ్ళ మీద భారం ఉంది. 4 వికెట్లు పడ్డాయి. ఇంకా 135 రన్స్ చేయాలి. ఏం జరుగుద్దో చూడాల్సి ఉంది. పిచ్ ఏమో మారిపోయింది, బౌలర్లకు అనుకూలిస్తుందంట. సో థర్డ్ టెస్ట్ గెలుస్తారా లేదా అనే డౌటు. తర్వాత ఈ లైనింగ్ దండుకునేందుకే హంద్రనేవార్ 2వ దశ ప్రధాన కాలువ పొంగనూరు కుప్పం బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనుల్లో నాణ్యతకు తిలోదకాలు, నాసిరకం పనులతో 1968.92 కోట్ల ప్రజాధనం వృధా అని చెప్పి ఒక లైనింగ్ వేస్తున్నారంట. ఆ లైనింగ్ మొత్తం సీఎం రమేష్కు చెందిన వాళ్ళకి, తర్వాత అలిమినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్కు, ఈనాడు కిరణ్ సోదరుడు వియ్యంకుడికి ఇలా ఇస్తున్నారనమాట వర్క్స్ అన్నీ కూడా. తర్వాత పచ్చగండ లారీ బోల్తా 9 మంది దుర్మరణం. అన్నమయ్య జిల్లాలో రెడ్డిపల్లె చెరువు కట్ట మీద ఘోర ప్రమాదం జరిగి లారీ ప్రమాదం జరిగింది. 9 మంది మరణించారు. దివ్కేగిన నవరసాల కోట, శని పాత్ర కోట. తర్వాత నటజిన భారత్ ట్రాయ్ 2024-25 గణాంకాల్లో ఆసక్తికర విషయాలు.
దేశంలో ఇంటర్నెట్ వినియోగదారులు 96.9 కోట్ల మంది. నెలకు తలసరి డేటా వాడకం 21.53 GB. అంటే దేశంలో ఒక్కొక్కరు సగటున 21 GB డేటా వాడుతున్నారంట. నెలకు 21 GB. 3 ఏళ్లలో పెరిగిన డేటా వినియోగం 44%. ఇక పేర్నాని నివాసం వద్ద భారీగా పోలీసుల మోహరింపు. రైల్ లారీ చల్లని క్యాబిన్. రోడ్ల మీదకి ఏసీ క్యాబిన్ లారీలు అక్టోబర్ 1 నుంచి ట్రక్కుల్లో ఏసీ తప్పనిసరి. ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం. విపరీత వేడి మధ్య పనిచేసే డ్రైవర్లకు ఊరట. సో లారీ క్యాబిన్లో ఏసీ పెట్టాలని చెప్పింది. తర్వాత డ్రైవర్ దారుణ హత్యపై కూటమి గప్చుప్. జనసేన నేత కిరాతకంపై స్పందించిన పవన్ కళ్యాణ్, టీడీపీ నేతలు. తమిళ మీడియాలో కథనాలు వస్తున్నా నోరుప్పని నాయకులు. పవన్ రావాలి, మాకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం డిమాండ్. నిజంగానేనండి, ఇందులో చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ కేసులో చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు నిజంగా ఆమెను బ్లాక్మెయిల్ చేస్తే వాళ్ళు చంపేయాల్సిన అవసరం ఏముంది? పోలీస్ కేసు పెట్టొచ్చు కదా. అధికార పార్టీలో ఉన్నారు కదా ఇన్ఛార్జ్గా, పోలీస్ కేసు పెట్టొచ్చు. కానీ పెట్టలా. వాళ్ళే ప్రైవేట్గా డీల్ చేసి చిత్రహింసలకు గురి చేసి చంపేశారంటే సంథింగ్ ఏదో జరిగింది. మీరు దానికి సంబంధించి నేను పూర్తి వివరాలతో నిన్న రాత్రి ఒక వీడియో చేశాను, వీలైతే చూడండి. ఇదిగోండి, డ్రైవర్ కేసు వెనక సీక్రెట్లోనే నిన్న నైట్ ఒక వీడియో చేశాను, వీలైతే ఇందులో చూడండి. కొన్ని అనుమానాలు ఖచ్చితంగా మనం డిస్కస్ చేయాల్సిన పాయింట్లు అయితే కొన్ని ఉన్నాయి. రాష్ట్రానికి అవార్డులు. రాష్ట్ర చేనేత హస్తకళలకు కేంద్ర ప్రభుత్వం గుర్తింపు లభించింది. బొబ్బిలివేన, ఏటికొప్పక బొమ్మలు, పెద్దాపురం, చీరాల, వెంకటగిరి, ధర్మవరం చీరలు, నర్సాపురం లేసు అల్లికలు, గుంటూరు మిర్చి, శ్రీకాకుళం జీడిపప్పుకు అవార్డులు దక్కాయి. పెద్దల సభకు ఉజ్వల్ నికమ్ శ్రింగ్లా. కసబ్కు ఉరిశిక్ష పడేలా వాదించిన నాటి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ అండ్ చరిత్రకారిణి మీనాక్షి జైన్ అండ్ విదేశాంగ మాజీ కార్యదర్శి శ్రింగ్లా అండ్ కేరళ బీజేపీ నేత సదానంద్ రాజ్యసభకు నామినేట్ అయ్యారు. పైన స్టోన్ డస్ట్, కింద ఇసుక. స్టోన్ డస్ట్ ముసుగులో ఇసుకను అక్రమంగా తమిళనాడుకు తరలిస్తున్న 7 టిప్పర్లను నగిరి పోలీసులు అడ్డుకున్నారు. ఓకే. డీజిల్ రైలులో మంటలు. డీజిల్ ట్యాంకర్లతో వెళ్తున్న గూడ్స్ రైలు తమిళనాడులోని తిరువల్లూరులో పట్టాలు తప్పగా మంటలు చెలరేగాయి. 21 నెలలు 58,000 మరణాలు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటి వరకు 58,000 మంది పాలస్తీనులు మరణించినట్టు గాజా ఆరోగ్య విభాగం తెలిపింది. సాక్షిని పక్కన పెట్టేద్దాం. ఇక ఆంధ్రజ్యోతిలో చూస్తే, ఆంధ్రజ్యోతిలో కోట గురించి బాగా రాశారండి. ఆయన గెటప్స్ అన్నీ వేస్తూ కోట తెరాభినిష్క్రమణం, అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లోనే తుదిశ్వాస విడిచిన కోట శ్రీనివాసరావు అని బాగా రాశారు. తర్వాత కట్టల గొట్టలు, లిక్కర్ స్కామ్లో వీడియోలు రికవరీ. డెన్లలో నోట్ల కట్టల పంపిణీ దృశ్యాలు. టెక్నాలజీ సాయంతో FSLలో వెలికితీత. నాడు ముడుపుల పంపిణీపై వీడియోలు. వాటిని పెద్దలకు పంపిన నిందితులు. సెల్ ఫోన్లలో డిలీట్ చేసిన డేటా రిట్రీవల్. కట్టల మధ్యలో రాయలసీమ నేత అనుచరుడు. 17న కోర్టుకు ఛార్జ్షీట్ సమర్పించనున్న సిట్. వాళ్ళు లిక్కర్ స్కామ్లో వాళ్ళు ఏం చేశారంటే, ఎవరెవరికి ఎంతెంత డబ్బులు పంపిస్తున్నారో, ఎంతెంత లోడ్ చేస్తున్నారో వీడియో తీశారు. వీడియో తీసి వాళ్ళ బాసులకు పంపించారు. ఆ తర్వాత వీడియోలు డిలీట్ చేశారు. డిలీట్ చేసినా సరే ఇప్పుడు సిట్ దర్యాప్తులో వాళ్ళు దొరికిపోయారు కాబట్టి ఆ డేటాను పోలీసులు మళ్ళీ 3 సంవత్సరాల కిందట, 4 సంవత్సరాల కింద డిలీట్ చేసిన వీడియోలు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయంట. అది సాంకేతిక సాయంతో తీస్తున్నారు. గత జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన 3,500 కోట్ల మద్యం కుంభకోణంలో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అధికారులు కీలక ఆధారాలు కనుగొన్నారు. అధునాతన టెక్నాలజీ సాయంతో మద్యం ముడుపుల పంపిణీకి సంబంధించిన వీడియోలను సేకరించారు. డెన్లలో దాచిన డబ్బులు అప్పటి వివరాలు అప్పటి ప్రభుత్వ అధికార పార్టీ పెద్దలకు తెలియజేసేందుకు నిందితులు సెల్ ఫోన్లో చిత్రీకరించిన దృశ్యాలు ఆ వీడియోల్లో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం అంట. సో లిక్కర్ కేసుకు సంబంధించి మరో ట్విస్టు. ఇక అడ్డగోలుగా తవ్వేస్తున్నారు. నిబంధనలు గాలి కొదిలి ఇసుక మైనింగు. భారీ యంత్రాలతో నదీ గర్భాల వల్ల గుండిమెడ, కొల్లిపర్ల రీచ్ల్లో యథేచ్ఛగా. ఏమండి, రాష్ట్రం మొత్తం అలాగే ఉందండి. ఏం గుండిమెడ, ఏం తొలిపర్లండి. సూళ్ళూరుపేటలో లేదా, పెదకూరుపాడులో లేదా, తుళ్ళూరులో లేదా, ఇక్కడ లేదా, అక్కడ లేదా, శ్రీకాకుళంలో లేదా, ఎక్కడ లేదు, అన్ని చోట్ల ఉన్నాయి ఇసుక తవ్వకాలు. మాట్లాడితే ఇసుక ఫ్రీ కదా, ఫ్రీ ఇసుక ఇంకా అక్రమాలు ఏముంటాయి అని అందరూ అనుకుంటారు. ఫ్రీగా తీసుకున్నవాడు ఫ్రీగా తీసుకెళ్తాడు, 100 కోట్ల బిజినెస్ చేయాల్సినవాడు 100 కోట్ల బిజినెస్ చేస్తాడు సరిహద్దులు దాటించి. ఇక పేరుని మైండ్ గేమ్ అని చెప్పుకున్నాం, ఇవన్నీ కూడా చెప్పేసుకున్నాం. తర్వాత మామిడి లారీ బాల్తో 9 మంది మృతి, 9 మంది గాయాలు. అమరావతిలో బిట్స్ పిల్లని క్యాంపస్ చెప్పుకున్నాం. రైలు బోగిల్లో సీసీ కెమెరాలు చెప్పేసుకున్నాం. పదవితో అహంకారం,
ఇతరులపై ఆధిపత్యానికి యత్నం, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యలు బీజేపీ అధిష్టానం గురించే అని విపక్షాలంట. ఇక రియల్కు నూతనోత్తేజం, నిర్మాణ అనుమతులకు స్వీయ ధృవీకరణ పథకం, మార్గదర్శకాలు జారీ చేసిన పట్టణాభివృద్ధి సంస్థ, అనుమతులు రాగానే నిర్మాణం ప్రారంభించే ఛాన్స్. ఇదంతా ట్రాష్ అండి, ఇదంతా స్కామ్. ఇక రేపటి నుంచి యూకే ఈ వీసా, పాస్పోర్ట్తో డిజిటల్గా వీసా లింక్, యూకే విఐ ఖాతా అప్డేట్లు తప్పనిసరి, వృత్తి నిపుణుల వీసాల్లో కఠిన షరతులు, సోషల్ కేర్ వీసాలు ఇకపై ఉండవు అని. బీటెక్లో సిఎస్ఈ జోరు, ఇతర ఇంజనీరింగ్ బ్రాంచ్లు బేజారు, కంప్యూటర్ సైన్స్ గ్రూపులోనే 55% సీట్లు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలపై మక్కువే కారణం, ఈసీఈకి కూడా పెరిగిన డిమాండ్, సివిల్, మెకానికల్, ట్రిపుల్ ఈ వంటి కోర్ బ్రాంచ్ల్లో క్రమంగా తగ్గుతున్న సీట్లు. నిజమే, ఎవరిని అడుగుతున్నా సిఎస్ఈ అని అంటున్నారు. అందరూ ఇంజనీరింగ్ అనేసరికి సిఎస్ఈ జోలికే ఎక్కువ మంది వెళ్తున్నారు. అదొకటి రాశారు. ఇది పక్కన పెట్టేస్తే ఆంధ్రప్రభలో చూసుకుంటే ఎమ్మెల్యేలతో ముందస్తు భేటీలు అవుతున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలతో భేటీలు అవుతూ వరుసగా క్లాసులు పీకుతున్నారు అని చెప్పి ఒక వార్త రాశారు. అది మధ్యలో ఆపారు. యాక్చువల్లీ క్లాసులు పీకారు, స్టార్ట్ చేశారు, మళ్ళీ మధ్యలో ఆపారు. ఇంక రేపటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. అలాగే సర్వేలతో చెక్ అని ఎమ్మెల్యేల పనితీరుపై సమాచారం, 35 ప్రశ్నలతో కేకే సర్వే, షో టైమ్స్తోనూ మరో సర్వే. కేకే సర్వే అనవసరం. యాక్చువల్లీ కేకే వాళ్ళు ఆల్రెడీ పబ్లిక్ డొమైన్లో పెట్టేశారు కదా. 3 లక్షలు ఇస్తే ఏ కాన్స్టిట్యున్సీ డేటా అయినా వస్తుందని పబ్లిక్ డొమైన్లో పెట్టారు. వాళ్ళంతా కమర్షియల్ అయిపోయిన తర్వాత ఇంకేం ఒరిజినల్ డేటా ఇస్తారు కేకే సర్వే. ఇక షో టైంతో మరో సర్వే, పోటాపోటీగా కూటమి ఎమ్మెల్యేల పనితీరు, సోషల్ మీడియాలో పలువురు వెనుకబాటు అని రాశారు. ఐకానిక్ టవర్ల పూర్తిగా 524 కోట్ల నిధులు, 26న సింగపూర్కు సీఎం చంద్రబాబు. కమలానికి కావాల్సింది యంగ్ టర్క్ వాచ్ డాగ్, అలాంటి వారికి పగ్గాలు ఇవ్వాలి, డాబు దర్పం ఉండకూడదు, ప్రజల పట్ల విధేయతలు ఉండాల్సిందే, సైద్ధాంతిక భావజాలానికి పెద్దపేట, మోడీ షా శైలికి భిన్నంగా ఉండాలి, బీజేపీ కొత్త అధ్యక్షుడిపై ఆర్ఎస్ఎస్ ఆకాంక్ష. ఏమండి, మొత్తం బీజేపీ మొత్తం మోడీ షా శైలి వాళ్ళ కొనసన్నల్లో ఉంటే వాళ్ళకు భిన్నంగా ఉండాలంటే ఎలా మాస్టారు? నేను మరాఠీలో మాట్లాడాలా? ఉజ్వల్ నికంతో ప్రధాని మోడీ చెలెత్తి నవ్వులు పువ్వులు. ఇక దేశమంతా ఓటర్ జాబితా సమగ్ర సవరణ, విమర్శల నేపథ్యంలో ఈసీ నిర్ణయం, వచ్చే నెల నుంచే ప్రక్రియ ప్రారంభం. మంచిది. విశాఖలో యాంటీ డ్రగ్ పార్క్ అంట. తర్వాత ఈఎస్ఐలో మందులు కొనుగోలుమాల్, విచారణకు ఆదేశించిన ఈఎస్ఐ డైరెక్టర్, రంగంలో కడప జాయింట్ డైరెక్టర్, విచారణాధికారిని పక్కదారి పట్టిస్తున్న అక్రమార్కులు, 3 ఏళ్లుగా ఈఎస్ఐలో తగ్గుతున్న ఓపీలు, అయినా 3 పెరిగిన మందుల కొనుగోలు, 54 లక్షల మందులకు ఆర్డర్ పెట్టిన నంద్యాల ఈఎస్ఐ, నెల్లూరులోనూ మొదట 23 లక్షలకు, తర్వాత 50 లక్షలకు, అవసరానికి మించి ఆర్డర్లు. ఏముంది, మందులు ఆర్డర్ పెడతారో వస్తాయి, అవి బ్యాక్ డోర్ నుంచి అమ్మేస్తారు. ఈఎస్ఐలో సాధారణంగా జరిగేవి అవే. ఓపీలు తగ్గుతున్నా జనం ఈఎస్ఐ ఆసుపత్రులకు వెళ్ళకపోయినా ఖర్చులు మాత్రం ఎక్కువ చూపిస్తున్నారంట. అది రాసుకొచ్చారు. అది పక్కన పెడితే ఇంకా ఈనాడులో నేషనల్ అంశాలు చూద్దాం. పైలట్ల పాత్రపై ఎప్పుడే నిర్ధారణకు రాలేము, ప్రాథమిక నివేదికతోనే అంచనాలకు రావడం తొందరపాటే, ఏఐబి మాజీ చీఫ్ హాండా వ్యాఖ్యలు. ఈ అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ ఉంది కదా, దానికి సంబంధించి స్విచ్ ఎందుకు ఆఫ్ అయింది, పైలట్లు ఏమైనా ఇంటెన్షనల్గా చేశారా, కుట్ర ఉందా అనే దాని మీద మనం అప్పుడే నిర్ధారణకు రాలేము అని అధికారులు చెప్తున్నారు. ఇక బహుళ సేద్యంతో భలే ఆదాయం. ఒడిశాలోని కేంద్ర పడ ఏటా ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే జిల్లా. తీర ప్రాంతంలో తుఫాను పేరు వినగానే ఈ జిల్లా రైతుల గుండెల్లో దడపుడుతుంది. జిల్లాలోని ఎలిమోపూర్ పంచాయతీ జున్నూర్ నగర్ గ్రామానికి చెందిన రైతు చంద్రశేఖర్ మన్నా వాతావరణ ప్రతికూల పరిస్థితులను సైతం ఎదుర్కొని వ్యవసాయంలో మంచి ఫలితాలు ఆర్జిస్తున్నాడు. తనకున్న 3.5 ఎకరాల భూమిలో కూరగాయలు, డ్రాగన్ ఫ్రూట్, యాపిల్ బెర్రీ, కొబ్బరి వంటి వాణిజ్య పంటల సాగుకు శ్రీకారం చుట్టాడు. వీలైతే ఇనిషియేటివ్గా ఎవరైనా రైతులు కొత్తగా సాగు చేయాలంటే ఇటువంటి వాళ్ళని పరిశీలించి వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. ఇక ప్రమాదకర ఖైదీలను విడదీయండి, కేంద్రం జైళ్లలో విప్లవ పాకడకు కళ్ళెం వేయాలని సూచన. కేరళ సీఎం నివాసానికి బాంబు బెదిరింపు. బాబు ఏంటిది, ఇదేదో ఇంగ్లీష్లో రాసేయచ్చు కదా. LGBTQIA+ హక్కులకు న్యాయ వ్యవస్థ ఉత్ప్రేరకంగా పనిచేయాలి. స్వలింగ సంపర్కులు, ట్రాన్స్జెండర్లు తదితరులకు వాళ్ళ హక్కుల కోసం న్యాయ వ్యవస్థ ఉత్ప్రేరకంగా పనిచేయాలని సుప్రీంకోర్టు విశ్రాంతి న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ పిలుపునిచ్చారు. దానికి ఇన్ని తిప్పల, రాసిన వాళ్ళకి తిప్పలు ఉండవు, చదివిన వాళ్ళకి మాకే తిప్పలు ఉంటాయి. ఇజ్రాయెల్ దాడులకు గాజాలో మరో 30 మంది బలి. మరాఠీ వ్యతిరేక వ్యాఖ్యలు, ఆటో డ్రైవర్పై శివసేన నేతల దాడి. మహారాష్ట్రలో పాల్ఘర్లో మరాఠీ వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడంటూ ఓ ఆటో డ్రైవర్పై శివసేన నేతలు దాడి చేశారు. అమ్మో,
తమిళనాడులోను కర్ణాటకలోను మహారాష్ట్రలోను వాళ్ళ రీజనల్ లాంగ్వేజ్ మీద మనం వాళ్ళ మాతృభాష వాళ్ళ మాతృభాష మీద మనం కామెంట్ చేయకూడదు. వాళ్ళకి విపరీతమైన భాషాభిమానం. మనకంటే తెలుగుని మన ఎదురుగా ఎవడైనా తెలుగుని తిట్టినా మనం పట్టించుకోం. మనకు ఆ సిగ్గు శరం ఉండవు, తెలుగు భాష మీద అంత వ్యామోహం ఉండదు మనకి. కానీ వాళ్ళు అలా కాదు. వాళ్ళ మాతృభాషను ఏమనంటే మనం ఊరుకోరు. వాళ్ళు కరాచీ వెళదామని విమానం ఎక్కితే సౌదీలో దింపారు. లాహోర్ నుంచి కరాచీకి టికెట్ తీసుకున్న ప్రయాణికుడిని ఏకంగా దేశం దాటించి సౌదీ అరేబియాలో పంపింది పాకిస్తాన్కు చెందిన ఓ ఎయిర్లైన్ సంస్థ. ఇరాన్ అధ్యక్షుడు ముసౌద్ హత్యకు ఇజ్రాయెల్ యత్నం, ఐఆర్జీసీ నివేదిక వెల్లడి. బీహార్ ఓటర్లుగా బంగ్లా, నేపాల్ దేశస్తులు. వామ్మో! బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ప్రారంభించిన ఓటర్ల జాబితా సవరణ రాజకీయంగా తీవ్ర రుమానం రేపుతోంది. తాజాగా రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అనేక మంది బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్ దేశస్తులు ఉన్నారంట. వామ్మో! సోనియా అధ్యక్షతన రేపు కాంగ్రెస్ భేటీ. సాగు భూముల్లో అడవుల పెంపుకు, అన్నదాతల ఆదాయం పెంచేందుకు ప్రోత్సాహం. కేంద్రం నుంచి తర్వాత యూనిట్పై 30 పైసలు తగ్గింపు. ఎఫ్జిడి నిబంధనల సరళింపుతో విద్యుత్ ధరలు వెలుగులోకి. ఓకే, ఇవ్వండి 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. నా రిక్వెస్ట్ ఏంటంటే లైక్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి. మీ ప్రతి లైక్ ఇంపార్టెంట్ అనే సంగతి మర్చిపోవద్దు.